స్వామి స్వామి శరణ్. రామ్నగర్ బన్నీ మీకు బాగా రీచ్ అయిందన్నారు, మీకు సాటిస్ఫాక్షన్ అయిందన్నారు. కానీ నాన్నగారికి మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏంటి, ఎందుకని? చెక్ 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 లేదు స్వామి, మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మాకు. మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ కోసం అయితే మేము తీయలేదు ఆ సినిమా. లిటరల్గా మేము మనీ కోసం తీయలేదు. మేము ఒక గోల్ పెట్టుకున్నాము, ఇట్స్ ఎ లాంగ్ రన్ కెరియర్ ప్లే అనమాట. సో దానికి తగ్గట్టుగా we got immense love and PR, and especially people are like waiting for the OTT release, which is coming very soon in Jan of 2025. అండ్ తర్వాత రిలీజ్ తర్వాత బిజినెస్లో కూడా మాకు చాలా అంతా సెట్ అయిపోయింది కమర్షియల్గా కూడా. సో హీఈస్ వెరీ హ్యాపీ ఇఫ్ యూ ఆస్క్ హిమ్ నౌ. యా, ఓటీటీ రిలీజ్ అయింది అది ఇప్పుడు 2025లో వస్తుంది స్వామి, జనవరిలో. హలో. అండ్ యాక్చువల్గా ఇంకో మల్టిపుల్ ఓటీటీ అనుకుంటున్నాము. అండ్ రైట్స్ అని మాకే ఉన్నాయి ఫ్యూచర్లో కూడా. సో కెరియర్లో ఇంకా పెద్ద హిట్ అయితే మళ్ళీ దాన్ని చూద్దాం. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్. సో రామ్నగర్ బన్నీ ఏమో దేవరాకి పోటీకి రిలీజ్ చేసావు ఆ టైంలో. మరి ఇప్పుడు బరాబర్ ప్రేమిస్తా ఎవరికి పోటీకి దింపుతున్నారు? పోటీ ఏం లేదు స్వామి, ఇప్పుడు ఎవరిది వాళ్ళే. మనం వి షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ అవర్ సెల్ఫ్స్. అప్పుడు కూడా మేము దేవరాతో రాలేదు స్వామి. దేవరా రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత వచ్చాము అంతే స్వామి. ఈసారి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు మరి? రిలీజ్ డేలో పెద్ద స్టార్స్ ఏమన్నా సినిమాలు వస్తున్నట్టు ఉంటాయి కదా. ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు మై ప్రొడ్యూసర్స్. వాళ్ళకే తెలుసు, నాకే తెలియదు స్వామి. నేను నా జాబ్ యాక్టింగ్ వరకు నేను కాన్సన్ట్రేట్ చేసి ఐ హోప్ ఐ విల్ గివ్ మై బెస్ట్ ఫర్ మై డైరెక్టర్ అండ్ మై టీమ్. యా, బరాబర్ ప్రేమిస్తా. మరి బరాబర్ హిట్ కొడుతుంది ఇది? హిట్ స్వామి, చాలా బాగుంటుంది. సంపత్ గారు, టీజర్ చూస్తుంటే చిన్న చిన్న గొడవలు ఏదో చూపించారు. అండ్ ఊరి సమస్య కూడా ఏదైనా చెప్పబోతున్నారా? మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టు ఏదో పాయింట్. అంటే ఒక విలేజ్లో ఒక చిన్న సమస్య ఉంటుందండి. ఒక 2 వర్గాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో బ్యాక్డ్రాప్లో కథ జరుగుతూ ఉంటుంది.